కాబట్టి మౌని బాబాలు దే ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ఎనీబడి. వాళ్ళ వల్ల సామాన్య జనానికి ఏమీ ప్రయోజనం ఉండదు, ఎక్సెప్ట్ వాళ్ళ సన్నిధిలో మనస్సు కొంత ప్రసన్నంగా ఉంటుంది. బియాండ్ దట్ ఏమీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఆ జ్ఞానము తెలుసున్న వ్యక్తికి ఆ ముద్ర అనే భాష ద్వారా ఆయన బోధించాడు. ఇది ఒక అర్థం. దిస్ ఇస్ ఫస్ట్ మీనింగ్. మోర్ సుపీరియర్ టు దిస్, ఇంకా ఇంతకంటే సుపీరియర్ మీనింగ్ ఇంకొకటి ఉంది మౌన వ్యాఖ్య అంటే. పదములకు 2 రకముల అర్థాలు ఉంటాయి. ఇది శాస్త్రం. ఇది 2 రకాల అర్థాలు ఉంటాయి. ఒక అర్థమునకు ముఖ్యార్థము అని పేరు, ప్రైమరీ మీనింగ్. ఇంకో అర్థమునకు లక్ష్యార్థము అని పేరు, సెకండరీ మీనింగ్. సో ఇప్పుడు ఉదాహరణకి దీనికి దృష్టాంతం ఒకటి చెప్తా చూడండి. దృష్టాంతం చెప్పడం కూడా కష్టమే, నిజానికి వేదాంత వాక్యములే దీనికి దృష్టాంతం. బట్ స్టిల్ ఏదో ఒక దృష్టాంతం ఇవ్వాలి కనుక నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. అస్తమేతి గభస్తిమాన్ అనో వాక్యం ఉన్నది. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు అని అంటారు. కుర్రాళ్ళు 4 కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. 6 గంటలైంది. మా నాన్నగారు నాతోటి, మేము కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాము చిన్న వయసులో ఉన్నప్పుడు, మా నాన్నగారు వచ్చి అస్తమేతి గభస్తిమాన్ అని అన్నారు. అంటే సూర్యుడు అస్తమిస్తున్నాడు అని అన్నారు. అనేసి ఆయన లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నాడు అనే వాక్యానికి అర్థం ఏమిటో తెలుసు మనకి. అస్తమేతి గభస్తిమాన్ అంటే సన్ ఈజ్ సెటింగ్, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఓ ఇజ్ ఇట్ సో, ఓకే థ్యాంక్ యూ అనేసి ఊరుకున్నాం అనుకోండి. ఆయన తాత్పర్యం అది కాదు, ముఖ్యార్థం అదే అయినా దానికి ఇంకో లక్ష్యార్థం కూడా ఉంది. ఆ లక్ష్యార్థం ఏమిటంటే వెళ్ళి సంధ్యావందనం చేసుకో అని దాని లక్ష్యార్థం. ఎందుకంటే సూర్యాస్తమయ సమయం సంధ్యాకాలం, అది ఆ సమయంలో సంధ్యావందనం చేసుకోవాలి. ఆయన నేను సంధ్యావందనం చేసుకోవాలనే ఉద్దేశంతో అలాగే చెప్పారు. అది లక్ష్యార్థము. కాబట్టి వారు చెప్పిన దానికి అర్థము ముఖ్యార్థంలో ఉపదేశం లేదు. సూర్యుడు అస్తమిస్తున్నాడు అన్న దాంట్లో ఉపదేశం ఏముంది? ఉపదేశం లేదు. ముఖ్యార్థంలో ఉపదేశం లేదు, లక్ష్యార్థంలో ఉపదేశం ఉన్నది. కాబట్టి ఆ మౌన వ్యాఖ్య అంటే లక్ష్యార్థరూపమైన ఉపదేశము. మీరు ఒక మంత్రం వినుంటారు, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని. వాక్కులు ఆ పరమేశ్వరుణ్ణి నిర్దేశించటానికి ప్రయత్నించి చేతకాక వెనక్కి వెళ్ళిపోయినాయి, వెనక్కి మళ్ళినవి. యతః వాచః నివర్తంతే అని అర్థం. ఎందుకంటే వాక్కు అంటే పదము. పదమునకు ఒక శక్తి ఉంది. ఏమిటా శక్తి అంటే ఒక పదార్థమును నిర్దేశించే శక్తి దానికి ఉన్నది. ఇప్పుడు ఘటము అని నేనంటే ఒక ఘటాన్ని ఎదురుకుండా పెట్టి ఇదిగో ఇది ఘటము అని నేను చూపించనక్కర్లేదు. మొట్టమొదటిసారి అయితే మీకు ఘటం అంటే ఏమిటో తెలియని స్థితిలో మొట్టమొదటిసారి చూపించినా ఇంకా రెండోసారి చూపించనక్కర్లేదు. ఘటము అని నేను అనగానే మీకు తెలిసిపోతుంది ఘటం అంటే ఏమిటో. మీ మనస్సులో ఆ ఘటాకార వృత్తి అంటే ది కాగ్నిషన్ ఆఫ్ పాట్ కాగ్నిషన్ అంటారు. ఆ పాట్ కాగ్నిషన్ వచ్చేస్తుంది. ఆ పదానికి అంత శక్తి ఉంది. పదములకు పదార్థమును నిర్దేశించే శక్తి కలదు. కానీ పరమాత్మ ఒక పదార్థము కాదు. సపోజ్ గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనుకోండి. సపోజ్ గాడ్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ అంటే ఏమిటి? ఏ పర్సన్, ఏ బిగ్ అంకుల్, అలాగంటే ఆబ్జెక్ట్ అనుకోండి. ఆబ్జెక్ట్ అంటే అంతే కదా. ఇప్పుడు సుబ్బారావు గారు అనగానే ఓకే, సుబ్బారావు గారు మీన్స్ వన్ జెంట్మెన్, మోస్ట్ ప్రాబబ్లీ అన్ ఆంధ్రప్రదేశ్ మ్యాన్. దేర్ఫోర్ ఒక పర్టికులర్ మోడల్లో ఉంటారు. ఓకే, వారి అడ్రస్ ఏమిటి? వారి అడ్రస్ ఏమిటి అంటే సికింద్రాబాద్ అంటే ఓ అక్కడ ఉంటారు. సో ఈ విధంగా ఒక పదము, సుబ్బారావు అనే పదము ఒక వ్యక్తిని, ఒక దేశములో ఒక కాలములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నిర్దేశిస్తుంది. పదములకు అటువంటి సామర్థ్యం ఉన్నది. సపోజ్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ బిగ్ అంకుల్. పరమాత్మ అనేవాడు ఒక బిగ్ అంకుల్, ఎక్కడో ఒక చోట కూర్చుని ఉంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు, అనేక మహిమలు ఉన్నాయి ఆయనకి, ఒక బిగ్ అంకుల్ అని కనుక మనం అలాంటి కనుక అయినట్లయితే అటువంటి బిగ్ అంకుల్ని నిర్దేశించటానికి పదం సరిపడుతుంది. ఏదో ఒక పదం పేరు పెట్టి ఓ పదాన్ని చెప్పి ఆ పదం చెప్పగానే అదిగో ఆ పరమేశ్వరుణ్ణి మనకి స్ఫురణలోకి వస్తుంది. సాధారణంగా వేదాంతం బోధించేప్పుడు నేను గాడ్ అనే పదం వాడను. ఎందుకంటే
ఆ గాడ్ అనే పదానికి కనటేషన్ ఏదైతే ఉందో అది రాంగ్ కనటేషన్. గాడ్ అంటే ఏ బిగ్ అంకుల్ సిట్టింగ్ ఇన్ హెవెన్ అనే ఒక కనటేషన్ ఉంది సమాజంలో. అండ్ మనం వేదాంతంలో బోధించేటువంటి పరమాత్మ అది కాదు. కాబట్టి ది వర్డ్ గాడ్ వీ డోంట్ యూజ్ ఎట్ ఆల్. వెన్ టీచింగ్ ఈజ్ దేర్, గాడ్ వర్డ్ ఈజ్ నాట్ యూజ్డ్ బికాస్ ఇట్స్ ఎ ప్రాబ్లం. గాడ్ అనగానే హీజ్ ఎ గై సిట్టింగ్ సమ్వేర్ అనే ఒక అర్థం వస్తుంది. అది కాదు తత్వం. కాబట్టి పరమాత్మ అనేవాడు ఒక వ్యక్తి రూపంగా, ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఒక విశిష్ట దేహాదులు కలిగి, ఒక విశిష్ట రూపం కలిగి, ఓ చోట కూర్చునే నిలబడో ఉండేటువంటి ఒక వ్యక్తి అయినట్లయితే పదము నిర్దేశిస్తుంది, సమస్యం కాదు. కానీ పరమేశ్వరుడు ఆ విధముగా పదముల నిర్దేశమునకు అందడు. బికాజ్ వాట్ ఈస్ ద రీజన్? బికాజ్ పరమాత్మ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ జగత్తులో ఉన్నటువంటి అసంఖ్యాకములైన పదార్థములలో పరమాత్మ ఒక పదార్థము కాదు. కాబట్టి మనకున్న అసంఖ్యాకములైన పదములలో ఏదో ఒక పదము చేతను పరమాత్మని నిర్దేశించుట సంభవము కాదు అని ఆ యతో వాచో నివర్తంతే అనేటువంటి మంత్రానికి అర్థం. కాబట్టి పదముల యొక్క వాచ్యార్థము అనగా ముఖ్యార్థము, ప్రైమరీ మీనింగ్ కెనాట్ రీచ్ ఈశ్వర. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది? లక్ష్యార్థం ద్వారా ఈశ్వరుణ్ణి పొందేటువంటి ప్రయత్నం, ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం. చేరుకోవడం అంటే అవగాహన, అండర్స్టాండింగ్ అని అర్థం. ది కాగ్నిషన్, తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి పదములను ఆయన వినియోగిస్తారు. బట్ అట్ ది సేమ్ టైం పదముల యొక్క ముఖ్యార్థము ఈశ్వరుడు కాదు అనేటువంటి అవగాహన కలిగి పదములను కేర్ఫుల్గా హ్యాండిల్ చేసి ఆ పదముల ద్వారా జ్ఞానాన్ని లక్ష్యార్థం ద్వారా అందజేస్తాడు. ఈ ప్రక్రియ నేను మీకు ఎదరెదర చెప్తాను. శాస్త్రమంతా కూడా అలాగే నడుస్తుంది. అటువంటి లక్ష్యార్థ ప్రక్రియ ద్వారా పరబ్రహ్మతత్వాన్ని ఆయన బోధించాడు అని అర్థం. మౌన వ్యాఖ్య అంటే ముఖ్యార్థం కాదు, లక్ష్యార్థము, అది మౌన వ్యాఖ్య. సో మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. దక్షిణామూర్తి స్తోత్రంలో ఇది ఇంకా విస్తారంగా ముందు వస్తుంది. యువానం, ఆయన యువకుడు. ఎందుకంటే యువకుడు అని ఎందుకు చెప్పారంటే ఇది ఆ అవతారంలో ఉండేటువంటి ఒక ఆరా, ఒక మహిమ. అవతారానికి ఉండే ఒక విశిష్టత, ప్రతి అవతారానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. శ్రీకృష్ణ అవతారము, దానికి ఉండే లక్షణాలు, దానికి ఉన్న అత్యద్భుతమైన లక్షణాలు భాగవత దశమస్కంధంలో ఒక సంవత్సర కాలం వర్ణించినా తరగని ఆ మహిమలు, లక్షణాలు శ్రీకృష్ణ అవతారానికి ఉన్నాయి. ఈ దక్షిణామూర్తి అవతారానికి ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, ఒకటి ఆయన దక్షిణం వైపు కూర్చుని ఉంటాడు, శిష్యులందరూనేమో ఆయన ఎదురుకుండా కూర్చుని ఉంటారు. ఆయనేమో బాడీ ఏదర్ ముద్ర ద్వారా కానీ, వాళ్ళు జ్ఞానులైతే, వాళ్ళు ఒకవేళ జ్ఞానులు కాని పక్షంలో లక్ష్యార్థం ద్వారా కానీ ఆయన వ్యాఖ్యానం చేసి వాళ్ళకి పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తాడు. ఆయన యువకుడు. వయస్సుకి జ్ఞానానికి సంబంధం లేదు. జ్ఞానానికే ప్రాధాన్యం కానీ వయస్సుకి ఏమీ ప్రాధాన్యం లేదు. మహాభారతంలో పితాపుత్ర సంవాదము అని ఒకటి ఉంది. ది డైలాగ్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. అంటే మీరు అనుకునేరు తండ్రి కొడుకు ఉపదేశం చేశాడని. కాదు, కొడుకే తండ్రికి ఉపదేశం చేస్తాడు అక్కడ. ఎందుకంటే తండ్రి ఒక అజ్ఞానంలో ఉంటాడు, కొడుకు జ్ఞానాన్ని పొందుతాడు, ఆ కొడుకు తండ్రికి ఉపదేశం చేస్తాడు. దేవహూతి తల్లి కపిల మహర్షి కొడుకు, చిన్న కుర్రాడు, 6 ఏళ్ళో 7 ఏళ్ళో కుర్రాడు. ఆ వయస్సులో కపిల భగవానుడు ఆ దేవహూతికి ఉపదేశం చేస్తాడు. అది పుత్ర మాతృ సంవాదం. మహాభారతంలో పితాపుత్ర సంవాదం. కాబట్టి వయస్సుకేమీ జ్ఞానంతో సంబంధం లేదు. వయస్సుని మనం పరిగణించాల్సినటువంటి అవసరం లేదు. యువానం, ఆయన యువకుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులో పెద్దవాళ్ళు. వరిశిష్ఠ అంతే వసద్ ఋషిగణైరావృతం. ఆయన చుట్టూ 4 శిష్యులు కూర్చుని ఉన్నారు. 4 లేకపోతే 10 మందో. వాళ్ళందరూ కూడా ఈయన కూర్చుని అలా గాల్లోకి చూస్తున్నాడు, వాళ్ళు కూర్చుని గాల్లోకి చూస్తున్నాడు ఏం కాదు. ముద్ర ద్వారా మరియు లక్ష్యార్థమును బోధించేటువంటి ఉపనిషద్వాక్యముల ద్వారా వాళ్ళకి ఆయన పరబ్రహ్మతత్వాన్ని బోధిస్తున్నారు. వాళ్ళు అంతే వసత్ అంటే శిష్యుడు అని అర్థం. అంతేవాసి అనే పదాన్ని మీరు వినే ఉంటారు. సో అంతేవాసులైనటువంటి శిష్యులు. అంతేవసద్ ఋషిగణై, వాళ్ళు ఋషులు. ఋషి అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు సపోజ్ ఒక ఆయన ప్రవచనానికి వచ్చాడు అనుకోండి, బూటు టై తోటి వచ్చేసి, పెద్ద గంభీరమైన డ్రెస్ తోటి వచ్చేసి
బూట్లు కూడా ఒప్పకుండా వచ్చేసి కూర్చున్నాడు అనుకోండి, కుర్చీలో కూర్చుని ఏదో ఒక దర్జాగా విన్నాడు అనుకోండి, అది ప్రవచనం వినే పద్ధతి కాదు. అది వినేటువంటి పద్ధతి అలా ఉండదు. ప్రవచనం వినే పద్ధతి ఏమిటి? చక్కగా స్నానం చేసి ఈశ్వరునికి నమస్కారం చేసి ముఖమునందు తిలకాధికమును ధరించి భక్తి శ్రద్ధలతో వచ్చి నమస్కారం చేసి కూర్చుని ఉంటే అది ప్రవచనం వినే పద్ధతి. వాడి పేరే ఋషి. ఋషి అంటే జ్ఞానమును రిసీవ్ చేసుకుందుకు కావలసిన ప్రిపరేషన్లో వచ్చినవాడు ఋషి అంటే వాడు. కాబట్టి యోగ్యమైన ప్రతి శిష్యుడు కూడా ఉపదేశ సమయంలో ఋషి శబ్దము చేతనం తెలియబడతాడు. ఎందుకంటే ఋషి అనే పదానికి ఋషి దర్శనాత్, తెలుసుకున్నవాడు ఋషి, తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు కూడా ఋషి అనబడతాడు. కాబట్టి ఆయన చుట్టూ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు ఋషి అనే పదమునకు యోగ్యత కలిగినటువంటి పవిత్రత కలిగిన విద్యార్థులు. వరిశిష్ఠ, కానీ వాళ్ళ వయస్సు మాత్రం ఈయనకంటే పెద్దది. వరిశిష్టాంతే వసదృషి గణై ఆవృతం, వాళ్ళ చేత చుట్టువారబడి ఉన్నాడు. బ్రహ్మనిష్టం, పాఠం చెప్పేప్పుడు ఆయన ఏం చేస్తాడు? శాస్త్ర బోధని, శాస్త్ర స్వరూపాన్ని బోధిస్తాడు దక్షిణామూర్తి. పాఠం చెప్పడం, రోజంతా పాఠం చెప్పడు కదా ఆయన. ఆయన చెప్పాడు, వాళ్ళకి తెలిసిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తాడు ఆయన? వాళ్ళ దారిని వాళ్ళు ఉంటారు, ఆయన దారిని ఆయన ఉంటాడు. ఆయన ఎలా ఉంటాడు? ఏమైనా బిజినెస్ చేస్తాడా, లేకపోతే ఏం చేస్తాడు? రాక్షస సంహారం చేస్తాడా? పోనీ అవతారం కదా అని అలాంటివి ఏం చెయ్యడు. ఈ అవతారంలో అటువంటి పనులు ఏమీ చెయ్యడు. ఈ అవతారంలో ఇది కేవలం జ్ఞానావతారం. ఆయన బ్రహ్మజ్ఞాననిష్ఠుడై ఉంటాడు. ఆవృతం బ్రహ్మనిష్టం. ఆచార్యేంద్రం, ఈ జ్ఞానమును సర్వజ్ఞానములు మనకి పరమేశ్వరుడి నుంచే ఆవిర్భవించాయి. ఈశాన సర్వ విద్యానాం, విద్యలన్నిటికీ ఆది గురువు పరమేశ్వరుడే. అసలు ఈ పురాణాల్లోనూ తర్వాత ఇతర కళల్లోనూ శాస్త్రాల్లోనూ అన్నీ ఎలా ఆరంభమవుతాయో తెలుసునా? పార్వతి పరమేశ్వరుణ్ణి అడిగింది అని ప్రారంభమవుతాయి. అన్నీ అలాగే ప్రారంభమవుతాయి. నేను భరత మహర్షి రాసినటువంటి నాట్యశాస్త్రంలో ఉపోద్ఘాతం చూశాను. అది ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు పార్వతి పరమేశ్వరుడు ఖాళీగా కూర్చుని ఉండగా పార్వతి వెళ్ళి, నాథ ఈ నాట్యం గురించి నేను విన్నాను, ఆ నాట్యం చాలా గొప్పదని అంటారు, అందులో నువ్వు నటరాజువి, నటులలో నువ్వు శ్రేష్ఠుడివి, నువ్వు రోజు నీ సాయంకాలం నాట్యం చేస్తావు కూడాను, కాబట్టి ఆ నాట్యం గురించి ఏదైనా కొన్ని వివరాలు చెప్పు అని ఆవిడ అడుగుతుంది. భర్త భార్య అడిగిన దాన్ని ఎలా కాదనగలుగుతాడు? కాబట్టి ఆయన చెప్తాడు, అదే భరతనాట్యము, భరత శాస్త్రము అని భరతముని చెప్తాడు. కాబట్టి భరతముని కూడా నేను ఈ శాస్త్రాన్ని కనిపెట్టి ఇది నా పేటెంట్ రైట్స్ ఉన్నాయి, ఇది నా కాపీ రైట్ ఉందని ఆయన అలాగేం చెప్పడం. ఈశ్వరుడి నుంచి నాకు లభించింది, ఆ పరమేశ్వరుడు పార్వతికి బోధించింది నాకు లభించింది అని చెప్తాడు. ఇది భారతీయ సంప్రదాయం ఇలాగే ఉంటుంది. అంచేతనే ఇక్కడ రచయితల పేర్లు కూడా తెలియని గ్రంథాలు అనేకం ఉంటాయి. ఎందుకంటే రచయితకి ఆ జ్ఞానాన్ని లోకానికి అందివ్వాలనే తాపత్రయమే కానీ దాని మీద తన కాపీరైట్ ముద్రపడాలనే తాపత్రయం ఉండేది కాదు. అలాగా అనామకంగానే ఉండిపోయేవారు వాళ్ళు. సో ఎనీవే, ది పాయింట్ ఈజ్ ఆచార్యేంద్రం, గురువులకు గురువు, ఆది గురువు. ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం. సో ఆయన ఆచార్యాణం ఇంద్ర అంటే గురువులందరికీ ఆది గురువు. కరకలిత చిన్ముద్రం, ఇది చిన్ముద్ర. ఈ ముద్ర ఆత్మతత్వాన్ని ఈశ్వరతత్వాన్ని ఒక బాడీ లాంగ్వేజ్ ద్వారా నిరూపిస్తుంది. దీనికి చిన్ముద్ర అని పేరు. చిత్ అంటే చైతన్యము, ఈశ్వరుడు, పరమాత్మ. చిత్, ఆ చిత్తు యొక్క రిలేషన్, దానికి ఆ చిత్తునకు అంటే ఈశ్వరునకు జగత్తుతో గల సంబంధమేమి, ది సోకాల్డ్ జీవా మీ, నాతో గల సంబంధమేమి. ఎందుకంటే మొత్తం శాస్త్రం అంతా కూడా గిరగిర తిరిగి ఫైనల్గా నా దగ్గరికి రావాలి. నా దగ్గరికి వస్తేనే నాకు ఉపయోగపడితేనే, దానివల్ల నాకు ఒక ఉపదేశము, ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే శాస్త్రానికి ప్రయోజనము. లేకపోతే శాస్త్రం ఎంతో తర్కశాస్త్రం ఉంది, చాలా గొప్ప శాస్త్రం, మనకేమిటి ఉపయోగం దానివల్ల? ఎలక్ట్రానిక్స్ ఉంది, ఎలక్ట్రానిక్స్లో బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. వీ డోంట్ నో మచ్. ఇన్ఫ్యాక్ట్ వీఆర్ ఇల్లిటరేట్స్, ఎలక్ట్రానిక్ ఇల్లిటరేట్స్. మనం ఇల్లిటరేట్స్ అయిపోతాం. ఎలక్ట్రానిక్స్ హ్యావ్ సో మచ్ గ్రోన్, వీఆర్ ఆల్ ఇల్లిటరేట్స్ విత్ రిఫరెన్స్ టు ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అనే పదం ముందుకి ఫోకస్ చేస్తే వీ బికమ్ ఇల్లిటరేట్స్. బట్ వీ డోంట్ లూజ్ ఎనీథింగ్. దానివల్ల మనకి ఏదో గెయిన్, నాలెడ్జ్ ఉంటే కొంత గెయిన్ ఉంటుంది, లౌకికమైన గెయిన్. సమ్ లౌకికమైన లాస్ కూడా ఉండొచ్చు నాలెడ్జ్ లేకపోతే. బట్ బేసికల్లీ యూ ఆర్ నాట్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్.
కానీ ఈ జ్ఞానం అలాంటిది కాదు. ఈ జ్ఞానము జీవుని యొక్క స్వరూపానికి సంబంధించింది, మానవ జీవితానికి సంబంధించింది. మానవ జీవితానికి ఈ జ్ఞానమును పొందకపోతే ఆ జీవితం వ్యర్థం అని శాస్త్రం చెప్తోంది. మనం మానవులమై పుట్టినందుకు కొంతకాలం బ్రతికి తర్వాత చచ్చిపోవడం కోసం మనం మానవులమై పుట్టలేదు. మానవులం అంటే పశువుల కంటే ఒక విశిష్టత ఉన్నది. పశువులు కూడా ఆ పనే చేస్తున్నాయి, కొంతకాలం బతుకుతున్నాయి, శరీరం కొంత పెరిగింది, బుద్ధి పెరిగిందో లేదో మనకి తెలీదు, పెరిగినట్టే కనపడుతోంది వాటికి కూడాను, ఆ తర్వాత మరణిస్తున్నాయి. వీఆర్ నాట్ మెంట్ ఫర్ దట్ మచ్ ఎలోన్. అది ఎలాగా, అది న్యాచురల్గా అయిపోతుంది. రోజు భోజనం చేస్తుంటే ఆ పని అయిపోతుంది. కొంతకాలం వయస్సు పెరుగుతుంది, దేహం పెరుగుతుంది, ఆ తర్వాత పెరుగుదల ఆగిపోయి స్టెబిలైజ్ అవుతుంది, ఆ తర్వాత అపక్షయం వస్తుంది, తర్వాత దేహం పడిపోతుంది. దానికోసం మనమేం పని కట్టుకుని చేయాల్సిందేం లేదు, భోజనం చేస్తూ ఉంటే చాలు. కానీ మానవ జీవితం యొక్క ప్రయోజనం అది కాదు, అంతకంటే ఒక విశిష్టమైన ప్రయోజనం ఉన్నది. ఏమిటంటే అది మానవుడు ఆత్మస్వరూపము తెలుసుకొనుట కొరకు మాత్రమే ఈ జన్మను ఎత్తినాడు అని శాస్త్రములో, ఉపనిషత్తులలో చాలా గంభీరంగా ప్రతిపాదన చేయబడుతోంది. కనుక అటువంటి జీవునికు ఈ శాస్త్రమునకు, ఈ ఆచార్యులకు, ఈ ఈశ్వరునకు వాట్ ఈజ్ ఇట్స్ రిలేషన్ విత్ మీ అనే విషయాన్ని కూడా శాస్త్రం చెప్పాలి. సర్వశాస్త్రము జీవస్వరూపమునందు పర్యవసానాన్ని చెందాలి. దట్ ఈజ్ ది కల్మినేటింగ్ పాయింట్. సో ఆ విషయాన్ని కూడా ఈ ముద్ర ద్వారా ఆ పరమేశ్వరుడు నిరూపిస్తున్నాడు. ఈ ముద్ర గురించి నేను దక్షిణామూర్తి స్తోత్రంలో భద్రయా ముద్రయా అని వస్తుంది, అక్కడ నిరూపిస్తాను. సో చిన్ముద్రం ఆనందరూపం స్వాత్మారామం. పరమేశ్వరుడు ఆనందఘనుడు. ఆనందఘనుడు అంటే ఆయన స్వరూపంలో ఆనందము తప్ప దుఃఖమునకు స్థానము లేశమైనను లేదు. మనకి కథల్లో అక్కడ చెప్తారు, ఆఖరికి రామాయణంలో కూడా శ్రీరాముడు సీతా అపహారం చేతను దుఃఖితుడై ఆ సుగ్రీవుని యొక్క సహాయాన్ని కోరి ఆ విధంగా గాథ. అక్కడ పరమేశ్వరుడు ఒక జీవరూపంగా ఒక ఉపాధిని స్వీకరించి ఆ ఉపాధితోటి తాదాత్మ్యాన్ని పొంది ఆ విధంగా ఇతర జీవుల వలె లోకానికి ఒక లీలని నెరపేడు అని చెప్తే స్వారస్యంగానే, పరమేశ్వరుడు కూడా యథార్థంగా నేను దుఃఖించాడు అని చెప్తే స్వారస్యమే లేదు. కాబట్టి దానిని ఉపాధి ధర్మము, ఉపాధి అంటే బాడీ, ఉపాధి అనేదానికి ఇంకా టెక్నికల్ మీనింగ్ ఉంది, చెప్తాను. సో ప్రస్తుతంలో ఉపాధి అంటే దేహమును తీసుకోండి. దేహమును స్వీకరించిన సందర్భంలో, ఈ దేహము నాది అని అనుకున్న సందర్భంలో ఆ దేహధర్మములు కూడా నావి అని అనుకుని ఆ విధంగా ఆయన ఆ అవతారాన్ని చూపించాడు అని మాత్రమే మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క స్వరూపములో దుఃఖమునకు తావు లేశమైనను లేదు. ఎందుకు లేదు దుఃఖానికి తావు? మనం అందరికీ దుఃఖానికి అవకాశం ఉన్నది, ఆయనకి మాత్రం దుఃఖానికి అవకాశం లేదు. వై సో? ఇట్ ఈస్ బికాజ్ దుఃఖము అజ్ఞానము దే గో టుగెదర్. అజ్ఞానము ఉన్న చోట దుఃఖము, శోకమోహవు అంటారు శంకరులు గీతాభాష్యం ఆరంభంలో. అర్జునునికి వచ్చిన కష్టం ఏమిటి అంటే శోకమోహములు. మోహము అంటే అజ్ఞానము, దాని వలన శోకము, ఈ రెండు కలిసి ఉంటాయి. శోకమోహౌ ద్వంద్వం, రామలక్ష్మణవు అన్నట్టుగా రెండు కలిసే ఉంటాయి శోకమోహాలు. అవి విడివిడిగా ఉండవు, శీతోష్ణముల్లాగా. ఇట్స్ ఎ ద్వంద్వం, దే ఆల్వేజ్ అక్కర్ టుగెదర్. ఎవడైనా ఒకడు శోకిస్తున్నాడు అంటే వాడు అజ్ఞానములో ఉన్నాడు అని అర్థం. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. నీకు విషయం తెలియకపోవడం చేతనే నువ్వు శోకిస్తున్నావు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తాడు. కాబట్టి శోకము అన్నది, దుఃఖము అన్నది అజ్ఞానము ఉన్నదానికి చిహ్నము. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, జ్ఞానఘనుడు, మోనోలిథిక్ నాలెడ్జ్. సో జ్ఞానము క్రిస్టలైజ్ అయినటువంటి జ్ఞానస్వరూపుడు కనుక సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, జ్ఞానశబ్ద వాచ్యు, జ్ఞానశబ్ద లక్ష్యార్థమైనటువంటి ఆ పరమేశ్వరుని యందు అజ్ఞానము లేశమైనను లేదు గనుక ఆయన యందు కేవలము ఆనందమే కానీ దుఃఖము లేశమైనను లేదు. ఈ ఆనందము ఎటువంటి ఆనందము అంటే, ఆనందము అనగానే మనకేమనిపిస్తుంది? బాహ్య వస్తువుల నుంచి లభించేది అనే ఒక నిర్ణయంలో మనం ఉంటాం. ఆర్ యూ హ్యాపీ? ఎస్, ఐ యామ్ హ్యాపీ. వై యు ఆర్ హ్యాపీ? ఎందుకని ఆనందంగా ఉన్నావు అంటే, ఏముంది పనులన్నీ పూర్తి చేసేసాను, కొడుకులు ఉద్యోగాలు చేసేస్తున్నారు, పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి, టీవీలోనేమో ఒక 10-15 ఛానల్స్ వస్తున్నాయి, సో భోజనానికి లోట్లేదు, అన్నీ ఉన్నాయి, అంచేత ఆనందంగా ఉన్నాను అని కనుక ఎవడైనా అన్నాడంటే హిజ్ దుఃఖం ఈజ్ నాట్ ఫార్ ఆఫ్. వెంటనే దాని వెనకది ఉంటుంది దుఃఖం.
ఎందుకంటే బాహ్య వస్తువుల యందు ఆనందము పొందదగిది అయినట్లయితే ఆ ఆనందము అది అస్వతంత్రమైన ఆనందము. బాహ్య వస్తువులన్నీ ఒక పెర్ఫెక్ట్ కన్ఫిగరేషన్లో ఉన్నప్పుడు మాత్రమే లభిస్తూ ఉంటుంది ఆనందం. బాహ్య వస్తువులలో ఒక సెటప్ ఉంటుంది, ఒక సెటప్ అంటారు దీన్ని. నేను ఐ మేడ్ ఏ వండర్ఫుల్ సెటప్, మా మిత్రుడు అన్నాడు ఐ మేడ్ ఏ వండర్ఫుల్ సెటప్. వాట్ ఈస్ ది సెటప్ అంటే ఐ మేడ్ ఏ బెడ్రూమ్ ఏ డన్లప్ పిల్లో అండ్ ఐ మేడ్ ఏ బార్ ఆల్సో. దేర్ పర్సనల్ బార్స్ కూడా పెట్టుకుంటారు. బార్ అంటే విస్కీ ఎట్సెట్రా దే ఆర్ అవైలబుల్. అండ్ ఏ స్మాల్ ఫ్రిజ్, పర్సనల్ బార్కు ఉండే చిన్న ఫ్రిజ్ ఉంటుంది, దాంట్లో ఐస్ క్యూబ్స్ అలా రెడీలీ అవైలబుల్ ఐస్ క్యూబ్స్ అలా జస్ట్ యూ ప్రెస్ అండ్ ఐస్ క్యూబ్స్ టక్ 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 పడతాయి. ఐ హ్యావ్ సీన్ ఆల్ దిస్, ఐ నో ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ అన్నోన్ టు మీ. సో ఆ స్మాల్ ఫ్రిడ్జ్ వస్తుంది, దట్ హీ హెస్ సెటప్. అండ్ ఐ హ్యావ్ ఎన్ ఎయిర్ కండిషనర్ ఆల్సో, ఐ హ్యావ్ అటాచ్డ్ బాత్రూమ్ అండ్ టాయిలెట్, ఎవ్రీథింగ్. సో మై ఫ్రెండ్ ఈవెన్ నౌ హీ ఈస్ దేర్. సో హీ హెస్ డిస్క్రైబ్డ్ ఇట్ వెరీ బ్యూటిఫుల్లీ అండ్ హీ టెల్స్ మీ ఐ ఎంటర్ ఇన్ టు మై బెడ్రూమ్, ఇట్ ఈస్ మై పర్సనల్ స్వర్గం. నేను నా పర్సనల్ స్వర్గం ఒకటి నిర్మాణం చేసుకున్నా, దాంట్లోకి నేను అండ్ ఐ హ్యావ్ ఏ బెడ్ సైడ్ టెలివిజన్ ఆల్సో, ఏ టెలిఫోన్, ఎవ్రీథింగ్, ఏ సెటప్ ఇట్ ఈస్. సో ఐ ఎంటర్ ఇన్ టు ఇట్ ఎట్ 8 o'clock అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock దాకా నేను బయటికి రాను. 8 o'clockకి బయటకు వచ్చి స్నానం చేసేసి టిఫిన్ చేసేసి ఆఫీస్కి వచ్చేస్తాను అని ఈ విధంగా మా మిత్రుడు నా కొలీగ్ డిస్క్రైబ్ చేశాడు. నేను అన్నాను యు ఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్ అప్పా, యూ విల్ ఎండ్ అప్ ఇన్ డిఫికల్టీస్ అని చెప్పేసి నేను అన్నాను. అంటే ఎందుకు అలా అంటావు, నీకు ఈర్ష్య అంటే ఈర్ష్య కాదు, ఏం కాదు, యు ఆర్ గోయింగ్ ఇన్ ది రాంగ్ డైరెక్షన్, నీ అలవాట్లు చాలా తప్పు అని చెప్పాను. అతను విన్నాడు కాదు. ఆ తర్వాత నేను సన్యాసం తీసుకున్న తర్వాత అతను హాస్పిటల్లో ఉన్నాడంటే నేను ఒకసారి చూసి వచ్చా. సో బాహ్య వస్తువులలో ఉండే ఆనందం ఆ విధంగా ఉంటుంది. ఇట్ డిస్ట్రాయ్స్ ది పర్సన్, అది పతనము తప్ప మరొకటి కాదు. కాబట్టి బాహ్య వస్తువులలో ఆనందమును చూరగొనే అలవాటు ఏ మానవుడు చేసుకుంటాడో ఆ మానవుడు వాడు తన యొక్క వినాశాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు అని అర్థము. ఆనందము బాహ్య వస్తువులలో లేదు, ఆనందము నా స్వరూపము, స్వాత్మారామం. భగవానుడు అంటాడు ఆత్మన్యేవచ సంతుష్ట తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అని స్థితప్రజ్ఞ స్వరూపాన్ని 2వ అధ్యాయంలో చెప్తూ, 2వ అధ్యాయం 3వ అధ్యాయం చెప్తూ, ఎవడైతే ఆత్మయందు మాత్రమే ఆనందాన్ని దర్శించగలుగుతాడో అదే యథార్థ సత్యం. అదే బాహ్య వస్తువులు ఎందుకు చూశారు అంటే అది భ్రమజ్ఞానం చేత మాత్రమే బాహ్య వస్తువులు ఎందుకు కానవస్తువులు యథార్థంగా లేదు. నేను మీకు అది నిరూపించి చెప్తాను. కాబట్టి ఆత్మయందు ఉండేటువంటి ఆనంద రూపాన్ని దర్శిస్తూ బ్రహ్మనిష్ఠుడై ఉంటాడు. స్వాత్మారామం ఉదిత వదనం. ఇప్పుడు కూడా ఎవడైనా ఒక మహాత్ముడు ఏ లాంగ్ డ్రాప్డ్ జా, నిట్టెడ్ బ్రౌ అలా ఉన్నట్లయితే అది మహాత్ముల లక్షణం కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే మహాత్ముడు అంటే లేకపోతే జ్ఞాని అంటే ఎలా ఉండాలంటే చాలా ఎరెక్ట్గా స్ట్రైట్గా ర్యామ్ రాడ్ లాగా ఉండాలని, ఆయన ముఖంలో చిరునవ్వు అనేది కనపడరాదని, అసలు నవ్వితే అది ఆ సిన్సిరిటీకి అంతకీ కూడా తేడా వచ్చేస్తుందని కొంతమందికి ఇదో భ్రాంతి. అలా నవ్వకూడదండి, ఉరికే నవ్వుతారేమిటి, ఇదేం ఆత్మజ్ఞానం ఇది, అలా నవ్వితే ఎలాగా అని. అంటే ఆత్మజ్ఞానం ఉన్న దరిదాపుల్లో నవ్వు ఉండకూడదు. ముఖము చాలా బిగించేసి గంభీరంగా ఉండాలి. ఆయన అలాగా బిగుసుకుపోయి ఉండాలి. ఇది జ్ఞానం యొక్క లక్షణం అని అనుకుంటారు జనం. తప్పది. జ్ఞానము ఎక్కడ ఉంటుందంటే ఎక్కడ చీర్ఫుల్నెస్, ఉల్లాసం ఉంటుందో అక్కడ జ్ఞానం ఉంటుంది. ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉన్నటువంటి చోట జ్ఞానం ఉంటుంది. అది జ్ఞానం అలా బయటికి పొంగి పొరలిపోతూ ఉంటుంది. ముదిత వదనం జ్ఞానం, అది ఆనంద రూపం. అది జ్ఞానికి దుఃఖమునకు హేతువు కానరాదు. సర్వము ఆనందమయంగా భాషిస్తుంది. ఎందుకంటే సర్వం కల్విదం బ్రహ్మయందు దుఃఖానికి స్థానం లేదు, సర్వము ఆనంద రూపమే. అటువంటి జ్ఞాని యొక్క ముఖంలో ఉల్లాసము, చిరునవ్వు, ప్రేమ తప్పించి మరొకటి ఉండదు. శ్రీకృష్ణుడు కష్టం వచ్చినా ఏదొచ్చినా నవ్వుతూ ఉండేవట్టు. ఆయన జరాసంధుడు తరువుకు వస్తున్నాడు, ఈయన ముందు పరిగెత్తుతున్నాడు. వాడికి దొరకకూడదు, వాడికి దొరికితే వాడేమో ఈయన్ని ముక్కలు చేసేస్తాడు. అంతటి బలంతో వెనకాల నుంచి పరిగెత్తుకు వస్తున్నాడు. ఈయన ముందు పరిగెత్తుతున్నాడు. పరిగెత్తుతో ఆయన ముఖంలో చిరునవ్వుతో పరిగెత్తుతున్నాడు. ఆయన అంత కష్టంలో కూడా చిరునవ్వే. చిరునవ్వుతోటి వెళ్ళి వసుదేవుని, కంసుణ్ణి సంహరించాడు. చిరునవ్వుతో వెళ్ళి వసుదేవుణ్ణి జైలు నుంచి విడిపించాడు. చిరునవ్వుతో సాందీపనికి వెళ్ళి చదువుకున్నాడు.
చిరునవ్వుతో గోపికలతో కలిసి రాసక్రీడ చేశాడు. చిరునవ్వుతో బృందావనాన్ని విడిచిపెట్టి మళ్ళీ మొహం చూపించకుండా లేచి చక్కపోయాడు. 10వ ఏట బృందావనం విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ బృందావనానికి రాలేదు ఆయన. హీ నెవర్ విజిటెడ్ బృందావనం వన్స్ అగైన్. సో ఆయన ఒక చెట్టు కింద అలాగా నడుము వాల్చి చిరునవ్వుతో ఉద్ధవునికి జ్ఞానాన్ని ఉపదేశించి చిరునవ్వుతోటి ఆ బోయవాడు వేసిన బాణం చేతను ప్రాణాలని త్యాగం చేస్తాడు. ఆయన చిరునవ్వు నవ్వని సందర్భం ఏదీ లేదు. ఆయన పడ్డన్ని కష్టాలు ఎవడూ పడలేదు. శ్రీకృష్ణుడు అంటే ఇప్పటికేదో మురళీను డ్యాన్స్ అని మాత్రమే అనుకున్నారు. ఆయన జీవితం అంతా కూడా కష్ట పరంపరతో నిండి ఉన్నటువంటి జీవితం. చిన్న వయస్సులో, ఇంకా ఉయ్యలలో పాలు తాగే వయస్సులోనే ఆయన విషాన్ని నోట్లో పెట్టినటువంటి ఆ పూతన అనే రాక్షసుని సంహరించాల్సి వచ్చింది. కాబట్టి అక్కడి నుంచి ప్రారంభమవుతాయి ఆయన పాటలు, పడరాని పాటలు పడ్డాడు. కానీ ఎప్పుడూ ముఖం నుంచి చిరునవ్వు చెరిగిపోలేదు. ఎందుకంటే జ్ఞానము యొక్క మహిమ అలా ఉంటుంది. ఆయన జ్ఞానస్వరూపుడు, జగద్గురువు. అంచేతనే ఆయనకి జగద్గురువు అన్నారు. ఎందుకని గీతని బోధించి మన అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని మనవాళ్ళకింతకీ ఉద్ధరించేటువంటి గీతని బోధించిన ఆచార్యుడు కనుక. కాబట్టి ముదిత వదనం దక్షిణామూర్తిం ఈడే నేను స్తోత్రము చేయుచున్నాను. సో ఆ విధంగా ఆ శ్లోకంలో ముందు దక్షిణామూర్తిని మనం ప్రార్థన చేస్తాము. ఒకసారి శ్లోకం అందాము. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానం ఏవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆత్మజ్ఞానమును ఉపదేశించే పరంపరలో ఈ స్తోత్రానికి చాలా విశిష్టమైన స్థానం ఉన్నది. ఎంతటి స్థానము అంటే ఉపనిషద్ భాష్యాలు, గీతాభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఆ సంప్రదాయబద్ధంగా చదువుకునే సమయంలో కొన్ని శ్లోకాలని ఆ భాష్యాన్ని చదవటానికి ముందు, మిగిలిన శ్లోకాలని భాష్యం చదవటం అయిపోయిన తర్వాత తప్పనిసరిగా పారాయణ చేసి నమస్కారం చేస్తారు. సో సంప్రదాయంలో ఈ స్తోత్రమునకు అంతటి విశిష్టత కలదు. ఎందుకంటే ఉపనిషత్, గీత, బ్రహ్మసూత్ర భాష్యాలలో ప్రస్థానత్రయము అంటారు వాటిని. వాటిల్లో బోధించేటువంటి జ్ఞాన సారమంతా కూడా ఇక్కడ బోధింపబడింది. పేరుకి స్తోత్రం, బట్ ఇట్ ఈజ్ ఎ టీచింగ్. ఇన్ఫ్యాక్ట్ టీచింగ్ క్రిస్టలైజ్డ్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ ఎ స్తోత్రం. అంతేకాకుండా ఇప్పుడు ఒక గురువుని మనం స్తుతించాలి అంటే, ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఉంటాడు, విద్యార్థిని పాఠం చెప్తాడు. ఆయనకి స్తోత్రం చేయాలంటే ఎలా స్తోత్రం చేస్తారు? అయా మీరు ఇంత గొప్పవారు, అంత గొప్పవారు అంటే ఏ స్తోత్రం చేసినా సందర్భం కొంత తక్కువగానే ఉంటుంది. మీరు ఇంద్రుడు, మీరు చంద్రుడు అని మానవుణ్ణి పొగిడితే అది అతిశయోక్తి అవుతుంది. శివుణ్ణి లేకపోతే పరమేశ్వరుణ్ణి పొగిడితే పదములు ఆయనని రీచ్ కాలేవు. చిన్నపిల్లవాడు సముద్రం ఇంత పెద్దదని చెప్పినట్టు ఉంటుంది. ఈ స్తోత్రములు ఏవైనా కూడా either they go off the point, outside పోతాయి, అతిశయోక్తులు అయిపోతాయి, లేకపోతే దే ఫాల్ షార్ట్ మచ్. స్తోత్రము, యథార్థమైన స్తోత్రం ఏమిటి అంటే, ఆ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ఏది పాఠం చెప్పాడో ఆ పాఠం వీడికి అర్థమైంది, వీడికి తెలిసిపోయింది అనే సంగతి ఆయనకి తెలిస్తే అదే స్తోత్రము. హౌ యూ కెన్ ప్రైజ్ ఎస్ టీచర్? దెర్ ఈజ్ ఓన్లీ వన్ వే. సార్ మీరు చెప్పింది నాకు తెలిసింది. దట్ ఈస్ ది ప్రైజ్ ఆఫ్ ఎ టీచర్, ఐ టెల్ యూ. దెర్ ఈజ్ నో అదర్ ప్రైజ్. టీచర్కి మరో స్థుతి లేదు. సార్ మీరు చాలా బాగా చెప్పారండి, మంచి గంభీరమైన వాయిస్సు, మీ వాయిస్సు వింటుంటే మేఘగర్జనలాగా ఉంది, మైక్ అంతా కూడా దద్దరిల్లిపోయింది, చాలా అద్భుతంగా చెప్పేశారు, కానీ మాకేం తెలియలేదండి అంటే అది స్తోత్రమా? అది నిందది, స్తోత్రం కాదు అది. స్తోత్రం అంటే అయ్యా మీరు చెప్పింది నాకు తెలుస్తున్నట్టుగా ఉంది, తెలిసిందంటే అది ఇంకా స్తోత్రం కాదు, స్వర్గానికి ఎత్తేసినట్టే. మీరు చెప్పిన దాంట్లో కొంత మీనింగ్ కనపడుతోంది నాకు అని అంటే బస్ అది స్తుతి, ఇంకా అంతకంటే వేరే స్తుతి అక్కర్లేదు. కాబట్టి టీచింగ్ దగ్గర స్తుతి అలాగే ఉంటుంది. టీచింగ్ దగ్గర నీవు ఇంద్రుడు చంద్రుడు అన్నట్టు ఉండదు స్తుతి. కాబట్టి దక్షిణామూర్తిని మనం స్తుతి చేసి విధానం ఏమంటే ఆచార్యుల యొక్క దృష్టికోణంలో
ఆ దక్షిణామూర్తి ఏ జ్ఞానమును సనకాది ఋషులకు బోధించినాడో ఆ జ్ఞానాన్ని మనం అనేసుకుని ఆ జ్ఞానాన్ని ఒక్కసారి పరామర్శ చేసుకుని దానిని అర్థం చేసుకుని ప్రయత్నం చేస్తే అది యథార్థమైనటువంటి ఈశ్వర స్తుతి. ఇంకా అంతకంటే గొప్ప స్తుతి మరొకటి ఉండబోదు. ఈశ్వరుడు జ్ఞానరూపంగా మాత్రమే ఉంటాడు. ఈశ్వరుడు అంటే ఏవో ఒక పర్టికులర్ ఆకారం వేసుకుని ఎక్కడో కూర్చోవడం అని కాదు. ఈశ్వరుడు మన ప్రతి క్షణంలో, ప్రతి అణువులో, ప్రతి కణంలో ఆయన నిండి ఉన్నాడు. జ్ఞానస్వరూపుడై ఉన్నాడు. నాలెడ్జ్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర అండ్ దేర్ ఈజ్ నో యూనివర్స్ అవుట్ సైడ్ నాలెడ్జ్. రేపు చెప్తాను ఈ మాట మీకు మొదటి శ్లోకంలో. కాబట్టి ఈ విశ్వం యూనివర్స్ డజంట్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ కాన్షియస్నెస్. కాబట్టి ఆన్ దట్ కాన్షియస్నెస్ ఈజ్ ఈశ్వర. ఈ సత్యాన్ని మీరు తెలుసుకోగలిగితే అదే స్తుతి, ఇంకంతకంటే వేరే స్తుతి లేదు. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం అన్నది ఇది స్తోత్రము అనే ఒక పేరు అన్నింటికీ ఉన్న పేరు దీనికి ఉంది. కాబట్టి ఇది కూడా మిగతా స్తోత్రాలు లాంటిది అని అనుకున్నారు. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ 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 స్పెషల్. దీన్ని మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. మిత్రులు ఎవరో సలహా ఇచ్చారు, అలా కాదు, భిక్షకి సన్యాసిని పిలిచినప్పుడు దానిని మనం పూర్తి చేస్తేనే బాగుంటుంది, ఏదో ఒక అభ్యంతరం పెట్టి అలా మానేయద్దు. సో అంటే మీసాన్నే ఉందండి మళ్ళీ వస్తుంది. ఇట్స్ నాట్ ఏ బిగ్ జాబ్, బిగ్ డీల్ ఏం కాదు అది అని చెప్పి ఆయన మీసం తీయించుకుని ఆ భిక్షకి తీసుకొచ్చారు. నేను ఎరుగుదాను ఈ వృత్తాంతం. సో మీసం తీయించినంత మాత్రాన ఆ వ్యక్తి యొక్క అస్మిత, నేను ఒక వ్యక్తిని అనే అస్మితకి భంగం ఏం లేదు. ఎందుకంటే మీసము ఇట్స్ ఓన్లీ సంథింగ్ యూ స్పోర్ట్ ఇట్, ఇట్ ఈజ్ నాట్ యువర్ స్వరూపం. అంతే కదండి, మీసం పెంచారు కదా అని ఇదే నా స్వరూపము. మీసం తీయించేస్తే ఐఎమ్ ఫినిష్డ్, ఇంకా నేననే ఒక వ్యక్తే లేదు, ఎందుకంటే మీసం తీసేసాం అనే వాళ్ళైనా అనుకుంటారా? అనుకోరు. అదేవిధంగా సర్వవ్యాపకమైన అఖండమైన ఆత్మ చైతన్యాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడు హీ విల్ బి స్పోర్టింగ్ దిస్ బాడీ, హీ స్పోర్ట్స్ దిస్ బాడీ. ఐ హోప్ యూ గాట్ ది పాయింట్. సో ఐ స్పోర్ట్ దిస్ బాడీ. దిస్ బాడీ ఈజ్ లైక్ ద ముస్టాష్ ఫర్ దట్ జెంటిల్మన్. సో ముస్టాష్ని స్పోర్ట్ చేయటంలో కూడా ఓ అందం ఉంది. ఇప్పుడు మహాభారతం సీరియల్ చదివి చూశాను నేను, దాంట్లో భీముడికి మీసం లేదు. ఇంకా అంతకంటే దురన్యాయం ఇంకే ఉంటుందండి, వాడేం డైరెక్టర్ అండి. భీముడికి మీసం లేకపోవడం ఏమిటండి? భీముడు క్లీన్ షేవ్ చేసుకుని ఇలాగ సన్యాసిలాగా ఉంటే ఇట్స్ ఆల్ సిల్లీ. భీముడికి మీసం ఉండాలి, ఎంత దట్టమైన మీసం ఉంటే అంత ఉండాలి. నిజమైన మీసం ఉండక్కర్లేదు. సినిమాలో మీసం పెట్టుకోవచ్చు, ఏముంది, విగ్గు లాంటిది కొనుక్కుని మీసం పెట్టుకోవచ్చు. వాడికి డైరెక్టర్కి బుర్ర లేదా, ఎవడు చెప్పలేదా? ఐ డోంట్ అండర్స్టాండ్. సో మీసము ఇట్స్ ఎ స్పోర్ట్, ఇట్స్ యూ స్పోర్ట్ ఇట్. అంటే అది ఒక నా యొక్క ఒక వ్యక్తిత్వానికి నేను ఒక ఫ్యాషన్గా జనం ముందు ప్రదర్శిస్తాను. ఇట్స్ ఎ ప్రివిలేజ్, దట్ ఈస్ ది వర్డ్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇట్స్ ఐ స్పోర్ట్ ముస్టాష్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. అలాగే ఐ స్పోర్ట్ దిస్ బాడీ, ఎ హ్యూమన్ బాడీ. ఎటువంటి బాడీ? మళ్ళా ఎ హ్యూమన్ బాడీ, నాట్ అన్ యానిమల్ బాడీ. సో ఐ స్పోర్ట్ దిస్ హ్యూమన్ బాడీ. ఐఎమ్ ది ఆత్మ. నేను ఈ హ్యూమన్ బాడీని స్పోర్ట్ చేస్తాను. ఒకప్పుడు మీసం తీసేయాల్సి వస్తుంది, నష్టమేం లేదు, నా స్వరూపానికి దోషమేం రాలేదు. అలాగే ఈ బాడీ నాకంటే భిన్నమైనది అనే ఆ రకమైన స్పేస్ని మీరు ఎప్పుడైతే డిస్కవర్ చేయగలిగారో అప్పుడు ఈ జన్మ మరణములు దేహానివే కానీ నావి కావు అనే సత్యాన్ని గుర్తించగలిగితే చాలా ఆ జ్ఞానంలో చాలా చాలా గొప్పదనం ఉన్నది, చాలా మహిమ ఉన్నది. మనకుండే అనేక సమస్యలు ఆ జ్ఞానంలో అలాగా మేఘపు శకలములు గాలికి ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోతాయి. నేను దాని గురించి ఇంకా ముందు మాట్లాడతాను. కాబట్టి మీరు ఆత్మ అంటే దేహమునకు సీమితంగా మీరు ఎప్పుడూ ఆలోచించద్దు. దిస్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ మై హ్యాండ్స్. ఇట్ ఈజ్ లైక్ ఏ ముస్టాష్ ఐ స్పోర్ట్. ది ఎంటైర్ బాడీ ఐ స్పోర్ట్. నేను అఖండ నా బాడీ, ఈ నా ఆత్మ, నా స్వరూపము